కుటుంబం మొత్తం ఒక డిప్రెషన్ స్టేజ్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయారు ఆ పేరెంట్స్. మరి మిగిలిన ఇద్దరు బిడ్డల విషయం వాళ్ళ బాధ్యత తీసుకోవాలి కదా. ఎంతకాలం ఈ దుఃఖంలో ఈ వేదనలో ఉంటారు. ఇలా డిక్లేర్ చేయమని చెప్పకపోతే రోజుకు ఒక న్యూస్ ఆ అమ్మాయి గురించి విని అది తట్టుకునే శక్తి ఆ పేరెంట్స్కి ఇప్పటికే దగ్గర దగ్గర 15 రోజులు దాటిపోయింది. ఇంకెంతకాలం ఆ అమ్మాయి గురించి ఈ మాటలు వింటూ ఉంటారు. అందుకని ఆ తల్లిదండ్రులు బోరుమని ఆ దుఃఖాన్ని దాచుకుని హెల్దీ బాడీ అమ్మాయి కూడా కొంచెం హెప్టిక్గానే ఉంది. ఆ డాన్సులు కానీ చక్కగా ఉంది అమ్మాయి. సో వాళ్ళ అమ్మ వేదన చూస్తే మాటలకి ఊహలకి అందనంత బాధ, ఒక తల్లి మనోవేదన. ఆ బిడ్డల పెంపకాన్ని ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతున్నారు పేరెంట్స్? మన ఇండియాలో పుట్టి అమెరికాలో పెరిగిన పిల్లలు ఇంత అంటే ఇవన్నీ నేను తప్పు అని అనటం లేదు. పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకు ఒక మెచ్యూరిటీ వచ్చే విధంగా, వాళ్ళకి రాబోయే ప్రమాదాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా పేరెంట్స్, ఎందుకంటే వాళ్ళిద్దరు శ్రీదేవి సుబ్బరాయుడు గారు మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు. రైట్. సో దే నోస్ అవర్ వాల్యూస్, మన ఎథిక్స్ వాల్యూస్, మన ఆడపిల్లని ఎలా పెంచుతామో, వాళ్ళకి ఎంత జాగ్రత్తలు చెప్పాలి అనేది వాళ్ళకి తెలియక కాదు, కనీసం వాళ్ళు చెప్పుంటారని కూడా నేను అనుకుంటున్నా. రైట్ మేడం. కానీ బట్ బికాజ్ ఆఫ్ ద సిచ్యుయేషన్స్, బికాజ్ ఆఫ్ అక్కడ అట్మాస్ఫియర్, ఆ మనుషుల ఇన్ఫ్లుయెన్స్ చూసేది ఎక్కువ ప్రభావితమయ్యేది ఏంటి? మనం అంటాం పిల్లల్ని టీవీ చూడొద్దు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారని. ఏదైతే మనం చూస్తామో అది ఎక్కువ మన మీద ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది అనమాట. అదే పదే గుర్తుకొస్తుంది.